హలో అండి. తెలుగు శ్రోతలందరికీ నమస్కారం. మన అలనాటి కథలు ఎవర్‌గ్రీన్ స్టోరీస్ ఛానల్‌కి మీ అందరికీ స్వాగతం. ముందుగా మీ అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలండి. వరమాల 4వ భాగంలో ఉన్నాము. రచన పోల్కంపల్లి శాంతాదేవి గారు. ముందు భాగంలో సుచరిత నర్సుగా చేరుతుంది. తన ఫ్రెండ్ జమున అన్న దగ్గర బైక్ యాక్సిడెంట్ వలన చిన్న దెబ్బలతో ఆ హాస్పిటల్కి వచ్చినప్పుడు సుచరితను చూస్తాడు చందన్. చక్రవర్తి ద్వారా సుచరితను తన ఆఫీస్ దగ్గరికి రమ్మని చెప్తాడు చందన్. చక్రవర్తి సుచరితను పిలుచుకొని వచ్చి చందన్ దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. చందన్ తన మనసులోని విషయాలన్నీ, తను ఆమెను ఎంతగా ప్రేమించింది, ఆరాధించింది అన్నీ విశదంగా తెలియచేస్తాడు. చందన్ ప్రేమను తను అపార్థం చేసుకున్నానని చాలా బాధపడుతుంది సుచరిత. ఇప్పుడు అనుపమకు ద్రోహం చేయలేనని కూడా అనుకుంటుంది. ఇలా సాగుతూ ఉంది కథ. తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. సెలవులైపోయి అనుపమ వాళ్ళు హైదరాబాద్కు వచ్చేసి నెల రోజులు గడిచిపోయాయి. తాము వచ్చి నెల రోజులైనా ఒక్కసారి రాలేదేమిటని నిష్ఠూరంగా కబురు చేసింది అనుపమ సుచరితకు. అదే రోజు మధ్యాహ్నం మదన్మోహన్ అసభ్యంగా ప్రవర్తించబోతే అతడి చెంప మీద ఒకటిచ్చుకొని నీకు నీ ఉద్యోగానికి ఒక నమస్కారం అంటూ వచ్చేసింది సుచరిత. అనుపమ వాళ్ళింటికి సాయంత్రం వచ్చేసరికి చందన్, సాగర్ ఇద్దరూ వచ్చి ఉన్నారు. చందన్ ఒక అపరిచితుడిలా ముభావంగా ఉండిపోతే సాగర్ స్నేహపూర్వకంగా చనువుగా పలకరించి యోగక్షేమాలు విచారించాడు. సుచరిత వచ్చిందని తెలిసి లోనుండి అనుపమ పరిగెత్తుకు వచ్చింది. ఏం సిస్టరమ్మా, బాగున్నావా అంటూ లోపలికి తీసుకుపోయింది. ఆ తరువాత ఒక గంట కులాసా కబుర్లతో గడిచిపోయింది. సాగర్ గుమ్మందాకా వచ్చి వదినా నేను వెడుతున్నాను అన్నాడు కృష్ణకుమారితో. మంచిది బాబు, మీరు చందాపురం వెళ్తున్నారా? సుచరిత సంకోచిస్తున్నట్టుగా అడిగింది. అవును. కారు మీదేనా? కాదు, లోపల కూర్చొని. సుచరిత నవ్వకుండా అమ్మని చూడాలనిపిస్తోంది, నేను వస్తాను, తీసుకెళ్తారా అని అడిగింది సంతోషంగా. అయితే ముందు నా రూమ్కి పోవాలి, పదండి మరి. సాగర్తో అలా వెళ్ళడం మరొకరైతే ఎలా భావించేవారో గాని ఆ ఇద్దరి స్వభావాలు తెలిసిన వాళ్ళు విడ్డూరంగా భావించలేదు. చరణ్ కనుబొమ్మలు మాత్రం ముడిపడ్డాయి. 10 నిమిషాల్లో సుచరిత రూమ్ ముందు కారు ఆపాడు సాగర్. సుచరిత గబగబా మారుగుడ్డలు మరికొన్ని కావలసినవి ప్లాస్టిక్ బుట్టలో పడేసుకొని రూమ్కు తాళం పెట్టి కారులో వచ్చి కూర్చుంది. కారు కదిలింది. అలా వచ్చేసిన సుచరితను చూసి రుక్మిణమ్మ మహా సంతోషపడిపోయింది. బాగున్నావా? ఉద్యోగస్తురాలివయ్యాక మమ్మల్ని మర్చిపోయావనుకున్నాను. మర్చిపోవడమా? ప్రతి క్షణము మీరు, మీ ఆప్యాయతే నా కళ్ళలో మెదులుతూ ఉంటుంది. సుచరితకు అభిమానంతో కళ్ళనీళ్లు వచ్చాయి. సుచరిత మొదటిసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఇల్లు అందరితో కలకల్లాడుతూ ఉండేది. ఇప్పుడు అందరూ బళ్ళు, కాలేజీలు తెరవడంతో వెళ్ళిపోయారు. రుక్మిణమ్మ, సాగర్ తప్ప మరొకరు లేరు. సాగర్ కూడా ప్రస్తుతం ఉద్యోగ ప్రయత్నంలో లేడట. అతడు అగ్రికల్చర్లో PhD తీసుకున్నాడు కాబట్టి ఇంటి దగ్గరే ఉండిపోయి పొలాల్లో ప్రయోగాలు చేసే ఉద్దేశంతో ఉన్నాడట. వచ్చిన రోజు మామూలుగా గడిచిపోయింది. మరునాడు ప్రొద్దుటే సుచరిత తన సర్టిఫికెట్లవి తీసుకువచ్చి సాగర్ చేతికిస్తూ మీరు నాకేదైనా ఉద్యోగం ఇప్పించండి, లేదా ఏ ట్రైనింగ్ సెంటర్లోనైనా సీటు ఇప్పించండి అంది. సాగర్ తెల్లబోయి మీకా నర్సు ఉద్యోగం నచ్చలేదా అని అడిగాడు. ఉద్యోగం కాదు నచ్చనిది, ఆ డాక్టర్ ప్రవర్తన. అంతకంటే విశదంగా సుచరిత చెప్పలేదు. సాగర్ గురించి అడగనూ లేదు. ఆ ఒక్క మాటతో సంగతి ఊహించలేని అమాయకుడు కాదతడు. కానీ నవ్వుముఖంతో ఎక్కడో ఉద్యోగం ఏమిటి, నా అసిస్టెంటుగా వేసుకుంటాను. నా ఉద్యోగం ఏమిటంటే పొలాల్లో కొత్త ప్రయోగాలతో కొత్త కొత్త పంటలు పండించడం. నా పనిలో నాకు చేయూతగా ఉండండి. జీతం ఎంత కావాలో మీరే అడగండి అన్నాడు. నాకు గౌరవంగా బట్ట పొట్ట గడిచిపోతే చాలు. దానికి ఉద్యోగమే కావాలా? మరేమిటి? మీ వయసును బట్టి, మీరున్న పరిస్థితిని బట్టి త్వరలో మీరో ఇంటివారైపోతే బాగుంటుంది. ఈ కాలంలో ఏ కాలంలో అయినా తల్లి తండ్రి అందరూ ఉండి అన్నీ సక్రమంగా ఉన్న ఆడపిల్లలకే సరైన రక్షణ లేదు. వెనుక పెద్ద దిక్కుంటూ ఎవరూ లేని మీరు ఉద్యోగాల కోసం పరిగెడితే ఈ డాక్టర్ లాంటి వాళ్ళు అడుగడుగునా ప్రత్యక్షమవుతారు. అప్పుడు ఒక ఉద్యోగం వదిలి ఇంకో ఉద్యోగం వెతుక్కోవడం ఎంత కష్టమో మీరే ఆలోచించండి. అయితే మీరిచ్చే ఉద్యోగం కూడా అలాంటిదేనా అండి? అలాంటిది కాదు. సాగర్ ముఖం ఎందుకో కొద్దిగా ఎర్రబారింది. మీరు నా దగ్గర ఉద్యోగం చేయడమే జరిగితే అంతకుముందు నా షరతు ఒకటి మీరు అంగీకరించవలసి ఉంటుంది. ఏమిటా షరతు?
తర్వాత చెబుతాను. 2 రోజులు ఉంటారు కదా. రేపు వెళ్ళిపోతాను. ఉద్యోగం వదులుకొని వచ్చినట్టున్నారు. ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తారు? అయినా అమ్మ అప్పుడే మిమ్మల్ని వెళ్ళనివ్వదు. నిజంగా కూడా రుక్మిణమ్మ అభ్యంతర పెట్టింది. ఎలాగా ఉద్యోగం వదులుకొని వచ్చావు కదా, మరో ఉద్యోగం దొరికేదాకా నా దగ్గరే ఉండు. నువ్వెంత మాత్రం పరాయిగా తలచకు. ఇది నీ అమ్మమ్మ ఇల్లనుకో. పరాయిగా తలిస్తే నేను వచ్చేదాన్నా. మరునాడు ఉదయం రుక్మిణమ్మ స్నానానికి వెళ్ళబోతూ, స్నానానికి వెళ్తున్నాను, దేవతార్చనకి అన్నీ సిద్ధం చేసి పెట్టమ్మా అని చెప్పింది. సుచరిత అప్పటికే స్నానం చేసింది. పూజా పాత్రలు శుద్ధి చేసి తుడిచి బోర్లించింది. తోటలోకి వెళ్ళి పూలు పత్రాలు కోసి ఓ పళ్ళెంలో తెచ్చి ఉంచింది. కలశాల్లో ఒత్తులు వేసి చమురు పోస్తుండగా ఎవరిదో ఒక క్రొత్త గొంతు వినిపించింది. ఇంకొంచెం సేపటికి ఆ గొంతు ఎక్కడో విన్నట్టుగా కూడా అనిపించింది. ఆ వచ్చింది ఎవరో కాదు, చందన్ తల్లి యశోద. అమ్మమ్మ రమ్మందని రేపు వాడిని ఇక్కడికి పంపిస్తాను. నువ్వు ఎలాగైనా నచ్చజెప్పి ఒప్పించాలి. ఒప్పుకుంటే సరే, లేకపోతే తొండికో మొండికో ఆ 3 ముళ్ళు వేయించడమే. ఇలాంటి విషయాలలో బలవంతం చెల్లదే యశోద. మరో సంగత పెళ్లి మాట. బలవంతంగా పెళ్లి చేశాక అప్పుడు దాన్ని వాడు సరిగా చూసుకోకపోతే నరకమే కదా దాని జీవితం. అలాగని వాడు చేసినట్టు చూస్తూ ఉండడమేనా? చిన్నప్పటి నుండి వాడికి గారాబం ఎక్కువయ్యే ఇలా తయారయ్యాడు. ఆ పిల్లనే ప్రేమించాను, పెళ్లాడితే ఆ పిల్లనే అంటే హడలిపోయి గంగిరెద్దుల్లా తలూపి నలుగురిలో తలెత్తుకోలేని అవమానం పాలయ్యాం. చాలదా ఇప్పటికీ జరిగిన శాస్తి? ఇంకా వాడు చెప్పినట్టే మేం వినడమేనా? ఇక వీలు కాదమ్మా. వాడిప్పటికే చాలా మారిపోయాడు. ఆ పారిపోయిన పిల్లనే వాడింకా స్మరిస్తూ కూర్చోవడం, జీవితాన్నే అశ్రద్ధ చేసే మనిషిగా తయారు కావడం ఏ తల్లిదండ్రి సహించని సంగతి. ఈ శ్రావణంలో అనుపమతో వాడి పెళ్లి జరగాలి. అనుపమను ఇవ్వడానికి మీకేమైనా సంకోచం ఉంటే చెప్పండి. కో అంటే 1,000,000 మంది. ఇంతకీ ఎంత నిష్ఠూరమే యశోదా. చిన్నప్పటి నుండి చందన్కి పేరు పెట్టబడిన పిల్ల కాదు. అందుకు కాదు, వాడి మనసు మరో దాని మీద లగ్నమై ఉంది గనుకే వాడి మనసు మార్చాలి. అందుకు ఒకటే మార్గం, వాడి పెళ్ళి త్వరగా జరిగిపోవాలి. మన ఇళ్లలో ఎంతమంది ప్రేమించి పెళ్లి చేసుకున్నారమ్మా? పెళ్ళాడి ప్రేమించడం మానేశారా? ఆ పారిపోయిన పిల్ల మళ్ళీ తారసపడితే? ఇక తారసపడదు ఖచ్చితంగా అంది యశోద. అంటే చచ్చిపోయిందా? చచ్చిపోలేదు. అది ఆ పెళ్లికి ముందే ఎవరో సాయిబుల పిల్లాడిని ప్రేమించిందట. వాడిని పెళ్లి చేసుకోవాలనుకుందట. వాళ్ళ పెద్దబావకి ఈ సంగతి తెలిసి 4 చివాట్లు పెట్టి ఇంటి నుండి కదలకుండా కట్టడి చేసి మా పాలిట వేయబోయాడు. ఆ పిల్ల పెళ్లికి ముందు అదృశ్యమైపోయింది. తీరా ఆ పెళ్లి జరిగినా వాడి జీవితం నరకమే అయ్యేది కదా. చందుకు తెలుసా ఈ సంగతి? తెలియదు. అసలే వాడి మనసు బాగాలేదు. ఇలాంటి సంగతులు చెప్పి ఇంకా బాధ పెట్టడం ఇష్టం లేదు. ఈ సంగతి ఆ పిల్ల పెదబావ భార్య రహస్యంగా చెప్పింది. ఈ సాయిబుల పిల్లాడెవరు మధ్య? సుచరిత గతుక్కుమంది. ఈ సమయంలో తను చందన్ తల్లి కళ్ళల్లో పడితే జరగబోయే అవమానం తలుచుకుంటే కాళ్ల నుండి వణుకు ప్రారంభమై ఒళ్లంతా ప్రాకింది. భుజాల నిండా కొంగు కప్పుకొని గబగబా మరో గుమ్మంలోంచి బయటకు వచ్చి ఇల్లు దాటింది. నెమ్మదిగా రుక్మిణమ్మ గారి తోటదారి పట్టింది. లోగడ అనుపమతో 4-5 సార్లు తోటకు వచ్చింది సుచరిత. ఎప్పటిదో పాతకాలం నాటి తోట. పెద్ద దిగుడు బావి. ఆ బావి ప్రక్కనే ఓ రేకుల షెడ్డు. ఆ తోటకు చాలా దూరంగా వాళ్ల పొలాలు ఉంటాయి. కాసేపు తోటలో అటూ ఇటూ తిరిగింది. కాళ్ళు లాగడం మొదలుపెట్టేసరికి ఓ మామిడి చెట్టు తిన్నె మీద కూర్చుంది. కూర్చుని నడుం లాక్కుపోతుంటే కొంగు పరుచుకొని పడుకుంది. ఎప్పుడు నిద్ర పట్టేసిందో తెలియదు. సుచరిత! సాగర్ పిలుపుకు ఎర్రబారిన కళ్ళను విప్పింది. ఏమిటలా చెప్పకుండా వచ్చేశారు? ఊరికినే. ఇంట్లో అమ్మ కంగారు పడుతోంది. ఎక్కడికి వెళ్లారోనని. మీ ఇంట్లో ఎవరో బంధువులు వచ్చారు కదా, వాళ్ల కళ్ళల్లో పడి అనవసర కుతూహలం కలిగించడం ఎందుకని. బంధువులెవరో కాదు, మా అక్కయ్యే, చందు తల్లి. ఆవిడ ఎన్ని రోజులుంటుంది ఇక్కడ? ఎన్ని రోజులెక్కడ, భోజనం చేసి వెళ్ళిపోతుంది. కారులో అరగంట ప్రయాణం. అయితే నేను సాయంత్రం వస్తాను. ఆమె మిమ్మల్ని చూడాలని చాలా కుతూహలపడుతోంది. అయినా భోజనం చేయకుండా మీరిక్కడ ఉండిపోవడం. ప్లీజ్ నన్ను మరేమీ అడగకండి. సాయంత్రం వస్తాను. అయితే మీతో పాటే నన్ను ఉండనివ్వండి. ఇద్దరం కలిసే వెళ్దాం. అయినా మా అక్కయ్య కళ్ళల్లో పడడానికి భయమెందుకు? ఈరోజు నా మనస్సెందుకో బాగుండలేదు. ఈ తోటలో కాస్త ప్రశాంతంగా ఉంది. సాయంత్రం వచ్చేస్తాగా, మీరు వెళ్ళండి ప్రాధేయపడుతూ అంది సుచరిత. మీరు మా అతిథి. ఈ మధ్యాహ్నం పూట ఇక్కడ మీరు అభోజనంగా ఉండిపోతే నేను వెళ్ళడం ఎలా జరుగుతుంది? నేను ఉండిపోతాను అన్నట్టుగానే ఆమెకు కొంచెం ఎడంగా తిష్ట వేసి కూర్చున్నాడు సాగర్. నేను రేపు ఊరికి వెళ్ళిపోతాను. ఏ ఊరికి? మా మేనబావల దగ్గరికి.
అయితే నేనిచ్చే ఉద్యోగం మీకక్కర్లేదన్నమాట. మీ చూపులు, మీ మాటలు, మీరిచ్చే ఉద్యోగం ఏమిటో, మీరు పెట్టే షరతు ఏమిటో కొంతవరకు నాకు చెబుతూనే ఉన్నాయండి. నా ఊహ నిజమేనో కాదో మీరు చెప్పాలి. మీరిచ్చే ఉద్యోగం ఏమిటి? అంది. చదువు ముగించుకొని విదేశాల నుండి తిరిగి వచ్చాను. ఇహ జీవితంలో స్థిరపడాలని నిశ్చయించుకున్నాను. నేనిక్కడి నుండి విదేశాలకు వెళ్ళకముందే 5-6 పెళ్లి కూతుళ్ళను చూశాను. ఎవరూ నాకు నచ్చలేదు. ఫారెన్ నుండి ఇక వచ్చేస్తున్నాననగానే పెళ్లి పిల్లల తండ్రులు క్యూలో నిలబడి ఉన్నారు. అమ్మ ఒకటే పోరుతోంది, 4 సంబంధాలు చూస్తే నచ్చిన సంబంధం చేసుకోవచ్చునని. మీరు పెళ్లి కూతుళ్ళ లిస్టులోని వారు కాకపోయినా మీ కథ, మీ రూపం, మీ వ్యక్తిత్వం నన్ను ఆకర్షించాయి. మిమ్మల్ని నా జీవన సహచరిగా ఎన్నుకోదలిచాను. మీకేమైనా అభ్యంతరాలున్నాయా? ఉంటే స్పష్టంగా చెప్పేయండి. మీరు బాగా ఆలోచించే ఈ మాటలు మాట్లాడుతున్నారా? మిమ్మల్ని మా ఇంట్లో చూసిన మొదటి క్షణం నుండి ఈ క్షణం వరకు బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను సుచరిత. నేనలా తొందరపడి నిర్ణయాలు చేసుకునేవాడిని కాదు. అయితే నేనొక ముఖ్య విషయం మీకు చెబుతాను, వినండి. నా పెళ్ళి ఒక ముసలి వరుడితో జరపబోయారని తెలుసు కదా. నిజంగా ఆ వరుడు ముసలివాడు కాదు, యువకుడు, అందగాడు, చదువుకున్నవాడు, స్థితిమంతుడు. కొన్ని అపోహలతో నేను అతడి నుండి పారిపోవలసి వచ్చింది. ఆ తరువాత నిజానిజాలు తెలిసాయి. కానీ ఇప్పుడు అతన్ని పెళ్లి చేసుకునే పరిస్థితిలో లేను. అతడికి నేను దూరం కావడానికే నిశ్చయించుకున్నాను అంది సుచరిత. మీ నిర్ణయం నా నిర్ణయానికి దోహదం చేసేదిగానే ఉంది, కానీ నిరుత్సాహపరిచేదిగా లేదే. నేను ఒకరిని ప్రేమించానని తెలిసి మీరు అతడికి దూరం కావడానికే నిశ్చయించుకున్నారు కదా. ఎన్నాళ్ళు ఆ ఒంటరి బ్రతుకులో ఇమిడిపోగలను అనుకున్నారు? కొన్నాళ్ళకైనా విసుగు పుడుతుంది. అప్పుడైనా మీరొక తోడు వెతుక్కోక తప్పదు. ఆ తోడును ఇప్పుడే ఎందుకు ఎన్నుకోరాదు? మనస్సు అంత త్వరగా లొంగుతుందా? మనిషి ప్రయత్నం కంటే కాలప్రభావం ఎక్కువ ఉంటుంది దానిమీద. నా నిరీక్షణకు కాలం తప్పక వరమిస్తుందని నా నమ్మకం. రేపు మాత్రం నన్ను ఊరికి వెళ్ళనివ్వాలి. వాళ్ళు ఓ విధంగా నాకు ద్రోహం చేయబోయారు, నిజమే. కానీ చిన్నప్పటి నుంచి నన్ను చేరదీసి పెంచి ఇంత మనిషిని చేసిన వాళ్ళు వాళ్లే. నిజంగా నాకు బంధువులంటూ ఉంటే వాళ్లే కదా. ఈలోగా సాయంత్రం అయింది. సుచరిత సాగర్తో ఇంటికి వెళ్లేసరికి చందన్ తల్లి వెళ్ళిపోయింది. నిశ్చింతగా ఓ నిట్టూర్పు విడిచింది సుచరిత. మరునాడు ఉదయమే సుచరిత స్నానం చేసి వెళ్లడానికి తయారవుతున్నది. అంతలో చందన్ కారు ఇంటి ముందు ఆగింది. అతడితో అనుపమ కూడా వచ్చింది. సుచరిత ఊరికి వెళ్ళడానికి తయారై ఉండడం చూసి, నేను రావడం నువ్వు పోవడమునా? వీల్లేదు, రేపు మనందరం ఒకేసారి వెళ్దాం. నీకు తోడుగా మీ ఊరికి నేను కూడా వస్తాను అంటూ బలవంతంగా ఆపేసింది అనుపమ. ఈలోగా సాగర్ పొలం నుండి వచ్చాడు. అందరూ కూర్చుని టీ తాగారు. రుక్మిణమ్మ అప్పుడే ప్రారంభించింది. ఏమిటో ఈ మధ్య నా ఆరోగ్యం బొత్తిగా బాగుండడం లేదురా. రాత్రిపూట దమ్ము, ఆయాసం, ఈ ప్రాణం ఎప్పుడు పోతుందో అన్నట్టుగా ఉంటుంది. నీ పెళ్ళి చూసిపోవాలని ఉందిరా. అంత నా పెళ్ళి చూడాలనుకున్నదానివి ఆ పెళ్ళికి రాలేదేం? ఎత్తిపొడుపుగా అన్నాడు చందన్. ఆ పెళ్ళి ఎవరి ఇష్టం మీద జరుగుతోన్న పెళ్ళని వస్తాన్రా. నా మనవరాలి గుండెలో చిచ్చు పెడుతున్న పెళ్ళికి నేనెలా వస్తాననుకున్నావు? ఆ పెళ్ళి ఎవరికీ ఇష్టం లేదు గనుకే, అది ఒక జీవిని ఉసిరి పెట్టింది కనుకే ఆ పెళ్ళి పెటాకులైంది. అమ్మమ్మ, చందన్ గొంతులో బాధ సుళ్ళు తిరిగింది. సుచరిత ముఖం శరాఘాతం తగిలినట్టుగా వివరణమైంది. అనుపమకి ఏం తక్కువని దాని గుండెలో ఇంత చిచ్చు పెట్టాలనుకున్నావురా? బాబ్బాబు, దాని మెడలో ఆ 3 ముళ్ళు వేసి నా కళ్ళు చల్లబరచరా? 3 ముళ్ళేమిటి, 33 ముళ్ళు వేస్తాను. ఓ దారం పోగు తీసుకురా అమ్మమ్మ. హాస్యం కాదురా. చందన్ ముఖం గంభీర ముద్ర దాల్చింది. ఇలాంటి విషయాలు అంత తేలిగ్గా హాస్యంగా తీసుకోవాల్సినవి కావని తెలిసి నన్నెందుకు బలవంత పెడతారు? ఆ వధువు మెడలో ఆ 3 ముళ్ళు వేయడంలో అతడి హృదయం ముడిపడకపోతే ఆ పెళ్ళి ఆ ఇద్దరికీ నరకహేతువే కదా. చెప్పమ్మమ్మా, అనుపమకు నాతో పెళ్లి జరగడం కావాలా, ఆమె జీవితం నరకప్రాయం కావాలా? రుక్మిణమ్మ కోపంగా అరిచింది. ఏమిటా పిచ్చివాగుడు? చందన్, పిచ్చివాగుడు కాదమ్మమ్మా, నా మనసులో ఉన్నది చెప్తున్నాను. మీకు కష్టం అనిపిస్తే నేనేం చేయను? చాలా విరక్తిగా, నిర్లక్ష్యంగా అన్నాడు. అమ్మమ్మకి ఈ మధ్య ఆరోగ్యం బాగుండలేదు. ఓసారి నిన్ను చూడాలనుకుంటోంది, రమ్మంది అంటే నిజమే అనుకున్నాను. సంగతి ఇదన్నమాట. రక్తహీనంగా పాలిపోయిన ముఖం పైకెత్తి చూసిన సుచరిత గతుక్కుమంది. టీ కప్పు సగంలో వదిలేసి అనుపమ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇంత గాఢంగా ప్రేమించగల మనిషిని కాలదన్నుకుపోయిన ఆ పిల్ల ఎవరో గాని చాలా దురదృష్టవంతురాలంటాను. చందన్ భుజం తట్టి అన్నాడు సాగర్. దురదృష్టవంతురాలు కాదురా, భూతం, రాక్షసి అంటాను. బంగారం లాంటి పిల్లవాడి మనసును నలిపి నాశనం చేసింది.
తన మటుకు తాను సాయిబుల పిల్లవాడిని కట్టుకుపోయి అది అక్కడ ప్రేమించిన వాడి దగ్గర సుఖంగా ఉంటుంది. వీడికొచ్చాయి ఈ తిప్పలు, ఈ విరహబాధలు, కసిని వ్యక్తం చేసింది రుక్మిణమ్మ. సుచరిత కేసి తల త్రిప్పి చూసిన ముఖంలో ఆశ్చర్యం అంతా ఇంతా కాదు. ఈ సాయిబుల పిల్లాడెవరు మధ్య అని ప్రశ్నిస్తున్నట్టున్నాయి ఆ చూపులు. సుచరిత చురుగ్గా ముఖం త్రిప్పుకొని గబగబా అనుపమ కోసం పరిగెత్తింది. సుచరిత ఊహించినట్టుగానే అనుపమ పక్క మీద కుప్పకూలిపోయి కుమిలి కుమిలి ఏడుస్తోంది. అను అంత చనువుగా, ఆర్ద్రంగా, స్నేహపూర్వకంగా సుచరిత ఎప్పుడూ పిలవలేదేమో. ఏడుపు మానేసి నువ్వు ఇలా లేచి కూర్చో, నేను నీకో శుభవార్త చెబుతాను. ఏమిటి? అనుపమ గొంతుకు దుఃఖపు తెర అడ్డు వచ్చింది. మీ బావ నిన్ను పెళ్లాడతాడు తెలుసా? ఒక్క క్షణానికి ముందు అతడి నోటి నుండి ఏం మాటలు వెలువడ్డాయో విని నువ్వు ఈ మాట అంటున్నావంటే నీ మాటలు నమ్మడానికి నేను 3 ఏళ్ల పాపననా నీ ఉద్దేశం? నేను నిన్ను మరిపించడం కోసం ఈ మాటలు చెప్పడం లేదు. నేను నిజంగా చెప్తున్నాను. చందన్ బాబు నిన్ను పెళ్లాడతాడు. అతడు పెళ్లాడేలా నేను చేస్తాను. అంత నమ్మకంగా దృఢస్వరంతో చెబుతున్న సుచరితను ఆశ్చర్యంగా కళ్ళు విప్పారితాలు కాగా చూడసాగింది అనుపమ. ఆ రోజు నీ మీద చెయ్యి వేయబోయిన వ్యక్తి, నీకు అతడికి మధ్య ఒక శత్రుత్వం ఏర్పడింది. అలాంటిది నువ్వు అతడిని నాతో పెళ్లికి ఎలా ఒప్పించగలవు? ఏ ధైర్యంతో అంటున్నావు? ఒప్పించగలను. ఎలా? ఎలా అన్న ప్రశ్న వదిలేసి నిశ్చింతగా మీ చందన్ బావ కలల్లో కరిగిపో. కొంటెగా ఆమె బుగ్గ మీద చిటిక వేసి అక్కడి నుండి కదిలింది. టిఫిన్ తీసుకుని పొలం వైపు వెళ్ళిపోయిన సాగర్ మధ్యాహ్నం 2 గంటలైనా ఇంకా ఇంటికి తిరిగి రాలేదు. వాడు ఎప్పుడు వస్తాడో ఏమో, మీరు రండిరా భోజనానికి అని పిలిచింది రుక్మిణమ్మ. మామను రాని, అందరం కలిసే తింటాం. మామ కబుర్లు లేకపోతే భోజనం అంత రుచిగా ఉండదు అన్నాడు చందన్. 2:30 ప్రాంతంలో ఎండకు గాలికి వడిలిపోయిన ముఖంతో ఇంటికి వచ్చాడు సాగర్. సుచరిత అందరూ చూస్తుండగానే ఎంతో చనువున్నదానిలా విదేశాల్లో మీరు నేర్చుకువచ్చిందంతా ఇప్పటికిప్పుడే ప్రయోగం చేసి చూడాలనుకుంటున్నట్టున్నారు. వేళకు భోంచేయాలని, వేళకు విశ్రాంతి తీసుకోవాలని మీకు ఆ చదువు నేర్పకపోతే కష్టం. పదండి, ఇంకా కూర్చొని కబుర్లు చెబుతారేమిటి? మీరు తొందరగా స్నానం చేసి వస్తే. తువాలు తీసి సోఫాలో కూర్చుని ఉన్న సాగర్కి అందించింది. అలసిపోయి ఉన్న అతడు ఆమె అతి చనువును, ఆ చనువు ద్వారా ఆమె వ్యక్తం చేస్తున్న అధికారాన్ని పట్టించుకోలేదు. కానీ సుచరితలో ఈ మార్పు చందన్ దృష్టిని దాటిపోలేదు. సాగర్ స్నానం ముగించుకొని భోజనం ముందు కూర్చునేదాకా ఇంట్లో భార్య అన్న వ్యక్తి ఉంటే ఆ పురుషుడు పొందే సౌఖ్యాలన్నీ సుచరిత వల్ల అతడు పొందాడు. అతడు స్నానం ముగించుకు వచ్చేసరికి తయారుగా లుంగి బనీన్తో నిలబడింది. ఆ తర్వాత చకచక భోజనానికి ఏర్పాట్లు సాగించింది. కబుర్లతో భోజనాలు ముగిశాయి. అందరూ విశ్రాంతి తీసుకోసాగారు. గదులన్నీ గాలిస్తూ వచ్చిన చందన్ పెరట్లో చీర ఉతుక్కుంటూ ఉన్న సుచరితను ఒంటరిగా చిక్కించుకున్నాడు. సుచరిత భుజాల్ని నొక్కిపట్టి గిరుక్కున కోపంగా తనకేసి త్రిప్పుకున్నాడు. ఆమె చేతిలో ఉన్న చీర ఆ ఊపులో క్రింద పడిపోయింది. అతడి కళ్ళల్లో కుతకుతలాడుతున్న అసూయ, అసహనాన్ని చూసి సుచరిత కొద్దిగా బెదిరిపోయిన మాట నిజం. ఒకసారి అయిన పరాభవం చాలదా? మళ్ళీ కావాలా? సుచరిత ధైర్యాన్ని కూడదీసుకుని అంది. ఆ రుచి నేనే నీకు చూపాలనుకుంటున్నాను. నువ్వు నన్ను పెళ్లాడకపోయినా బాధలేదు. కానీ నా కళ్ళ ముందే అలా ప్రవర్తించడానికి నీకెన్ని గుండెలు? మా మామకి వల విసురుతున్నావా? వలలు విసరడానికి నేను వేసిని కాను. సంసారుల పిల్లను, మచ్చలేని కన్నెపిల్లను, ఈ ఇంటికి కాబోయే కోడల్ని. మీకు చిన్నత్తనవుతున్నాను. అతడి చేతిపట్టు హఠాత్తుగా సడలిపోయింది. వలచి వివాహం చేసుకుంటున్నారు మీ మామగారు. మీ నుండి పారిపోయినట్టు అతడి నుండి పారిపోయే అవసరం నాకు కనిపించలేదు. పిడుగులు వర్షిస్తున్నట్టుగా స్థానువైపోయాడు చందన్. ఒక్క క్షణంలో నవనాడులు కృంగిపోయినట్టుగా అయ్యాడు. నా నుండి పారిపోయినట్టు అతడి నుండి పారిపోయే అవసరం లేదంటే నువ్వు నన్నింకా నమ్మడం లేదన్నమాట. నేనింకా ఆడవాళ్ల కోసం వెంటపడే రోమియోని, వాళ్లను బజారు మనుషులుగా చూసే రౌడీనేనన్నమాట. సుచరిత బలవంతంగా తన చూపులు మరో ప్రక్కకు తిప్పుకుంది. స్త్రీ ఒక్కరికే హృదయాన్ని అర్పిస్తుందని, ఎలాంటి అవాంతరాలు వచ్చినా ఆమె మనసు మారదని, స్త్రీ అంటే ఒక పవిత్రమూర్తి అని భావించే నేను ఈనాడు నిన్ను చూసి నా ఇన్నాళ్ల నమ్మకాన్ని వదులుకోవలసి వచ్చింది. స్త్రీ బుద్ధి ప్రళయాంతకం అని ఎవరన్నారో గాని వాడికి నీలాంటిదే తటస్థపడి ఉంటుంది. అతడి మాటలో అంకుశాల్లా తగులుతోంటే రోషం, దుఃఖం పొంగిరాసాగాయి. నేనేం అలాంటి మోసగత్తెను, చంచల స్త్రీని కాదు అని అరిచి చెప్పాలనిపించింది. హృదయఘోష పెదవుల దాకా వచ్చి ఆగిపోయింది. నిన్న మధ్యాహ్నం తోటలో సాగర్ నోటి నుండి పెళ్లి చేసుకుంటానన్న మాట విన్నప్పుడు తన మనసు తీవ్రంగా విముఖత చూపిన మాట నిజం. చందన్ స్థానం చందందే, అదెప్పటికీ మరొకరిది కాదు అనుకుంది కూడా.
ఈరోజు అనుపమ దుఃఖం చూశాక అనాలోచితంగా ఆవేశంగా చందన్ అనుపమనే పెళ్లాడేట్టు చేస్తాననే వాగ్దానం చేసేసింది ఆమెకు. ఆ వాగ్దానం నిలబెట్టుకోవాలంటే చందన్కి తను కేవలం దూరమైపోవడం ఒక్కటే చాలదు. చందన్ అనుపమనే పెళ్లాడేట్టు చేస్తాను. అతడికి తను పరాయి స్త్రీ అయిపోవాలి. అంతవరకు చందన్ మనసు తన మీద నుండి మరలదు. ఆ ఉద్దేశంతోనే తను సాగర్ భార్య కావడానికి నిశ్చయించుకుంది. చందన్ తిట్ల వర్షం చాలాసేపు కురిసింది. సాగర్ మొదట సుచరిత చర్యల్లోని మార్పును వెంటనే గుర్తించలేదు. కానీ క్రమక్రమంగా ఆ మార్పును గుర్తించాడు. ఆ మార్పు వెనక ఉన్న సుచరిత మనసును గుర్తించాడు. అతడి హృదయం పులకలెత్తిపోయింది. ఆ సాయంకాలం తన గదిలోకి టీ తెచ్చి అందిస్తోన్న సుచరిత కేసి అర్థవంతంగా చూసి నవ్వాడు. దేవి కరుణించిందనుకోనా అన్నాడు గుసగుసగా. తలవాల్చి మౌనమే అర్ధాంగీకారంగా తెలిపింది సుచరిత. ఆ గదిలోంచి వచ్చేస్తూ అప్రయత్నంగా పక్క గదిలోకి తొంగి చూసింది సుచరిత. మంచం మీద అడ్డదిడ్డంగా బొక్క బోర్లా పడుకుని ఉన్నాడు చందన్. ఆ పడుకోవడమే చెబుతోంది అతడి హృదయం ఎంత కల్లోలానికి గురైందో. క్రిందికి వచ్చేసి అనుపమ చేతికి టీ కప్పు అందించి మీ బావకిచ్చిరా అంది. 5 నిమిషాల తర్వాత అనుపమ ఖాళీ కప్పు తీసుకుని వచ్చి బావని చూస్తే భయమేస్తోంది సుచరిత. కళ్ళు ఎర్రగా మందారం పువ్వుల్లా ఉన్నాయి. జుట్టు రేగి ముఖం పీక్కుపోయింది. యుద్ధభూమిలో సర్వాన్ని కోల్పోయి ప్రాణవశిష్టంగా మిగిలిపోయిన మహారాజులా కనిపిస్తున్నాడు. నేను పిచ్చిగా బావ నావాడు కావాలని ప్రాకులాడుతున్నానేమో. ఆ పిల్లే బావ హృదయం నిండా ఉంది. ఎవరు చెప్పినా అతడి మనసు మారదు. అందులో మరొకరికి చోటు దొరకదనిపిస్తోంది. ఆ పిల్ల అతడికి తారసపడకముందే బావ మనసు నాది చేసుకోలేకపోయాను. ఇప్పుడిక ఏమీ లాభం లేదనిపిస్తోంది. అధైర్యపడుకు అనుపమా. మనుషులు పరిష్కరించుకోలేని చాలా సమస్యలను కాలం పరిష్కరిస్తుంది. అంతకంటే ఇంకేమీ చెప్పలేనట్టుగా మరో పని మీద కదిలిపోయింది. అమ్మా! పడమటి దిక్కు వరండాలో సిరిచాప మీద భాగవత పఠనం చేస్తూ ఉన్న రుక్మిణమ్మ కొడుకు పిలుపుకు తలెత్తి చూసింది ప్రశ్నార్థకంగా. తల్లి ప్రక్కనే బాసింపట్టు వేసుకు కూర్చున్నాడు సాగర్. నీ దగ్గరే ఉండిపోయే కోడలి కోసం నువ్వు ఎంత ఆతృతగా ఎదురుచూస్తున్నావో నాకు తెలుసునమ్మా. ఈ వృద్ధాప్యంలో నిన్నింకా కష్టపెట్టడం నాకిష్టం లేదు. అయితే ఏ పిల్లని చూసి వస్తానంటావురా? సింగవరం పిల్ల, నాగులపల్లి పిల్ల? పిల్లని చూడడం అయిపోయిందమ్మా. అయిపోయిందా? ఆవిడ ఆశ్చర్యంగా చూసింది. అయిపోయింది. 16 అనాలా నాకు నచ్చింది. ఇక నీకు నచ్చడం కావాలి. చూడందే, నువ్వు రోజు చూస్తూనే ఉన్నావు. అప్పటికి స్ఫురించింది రుక్మిణమ్మకు సాగర్ ఏ పిల్ల గురించి చెబుతున్నాడో. సాగర్ ఊహించినంత సంతోషం ఆమె ముఖంలో వ్యక్తం కాలేదు. సుచరిత గురించేనా నువ్వు చెప్పేది? అవునమ్మా. ఆమె దృష్టిలో పెళ్ళి అంటే కులం, గోత్రం, సాంప్రదాయం ఇలాంటి అడ్డంకులు ఉన్నా కొడుకు మనసు నొప్పించడానికి ఇష్టపడలేదు రుక్మిణమ్మ. ప్రేమించిన పిల్లకు దూరమై తన మనవడు పడుతున్న బాధను, విరాగి వేషాన్ని చూస్తూనే ఉంది. తన కొడుక్కి కూడా అదే గతి పట్టకూడదు. నువ్వు పసివాడివి కాదు, తెలివిహీనుడివి కాదు, తొందరపడి నిర్ణయించుకునేవాడివి అసలే కాదు. నిన్ను కాదనేంత శక్తి నాకు లేదు. నీ ఇష్టప్రకారమే జరగని బాబు. ఒక్క ఉత్తరం మీ పెద్దన్నయ్యకు రాయి. వాడొచ్చాక ముహూర్తం పెట్టుకోవచ్చు అంది. రేపు సుచరిత ఇక్కడి నుండి వాళ్ళ ఊరికి వెళ్ళిపోతానంది. ఆమె బావలు మంచివాళ్ళు కాకపోయినా ఆమె తరపు బంధువులు వాళ్లే కదా. ఒక పూట మనం లాంఛనప్రాయంగా వెళ్ళి వాళ్లతో మాట్లాడి వస్తే బాగుంటుంది. అలాగేనమ్మా. సాగర్ ఉత్సాహంగా లేచి ఈల వేస్తూ బయటకు వచ్చాడు. చందన్ కిటికీ ఊచలకు తల ఆంచి నిలబడ్డాడు. సాగర్ నెమ్మదిగా వెనక నుండి అతడి భుజం మీద చెయ్యి వేసేసరికి అతడు ఏదో లోకంలో ఉన్నట్టు ఉలిక్కిపడి ఇటు తిరిగాడు. ఏరా దేవదాసు, ఇంకా ఎన్నాళ్ళీ ఏడుపు ఏడుస్తావు? పద, అలా పొలంకేసి వెళదాం. బట్టలు వేసుకో. నాకెక్కడికి రావాలని లేదు. ఇదెక్కడి మగాడివి? ఇంత ప్రపంచంలో ఇంకెవరూ దొరకరా ఏమిటి? మనకు డబ్బుంది, అందం ఉంది, చదువుంది. పిల్ల కావాలి అనాలే గాని మనకు దొరకని పిల్లంటూ ఉంటుందా? చందన్ చురుగ్గా సాగర్ కళ్ళల్లోకి చూసి గబగబా బట్టలు మార్చుకుంటూ జవాబు చెప్తాను పదా అన్నాడు. నీ మొహం. నువ్వు అను. ఆ పారిపోయిన పిల్లని తలదన్నే అందగత్తెని తీసుకువచ్చి చేస్తాను. కోపాన్ని దిగమింగుకుంటున్నట్టుగా చందన్ దవడ ఎముకలు బిగుసుకున్నాయి. షర్ట్ మాత్రం వేసుకుని లుంగి మీదే సాగర్ వెనుక బయలుదేరబోయాడు. కాస్త ఆ తల దువ్వుకోరా తండ్రి. ఊరి మధ్య నుండి ఇలా వెళితే వింతగా చూస్తారు. చూస్తే చూశారులే, పదా. రేపీ పాటికి నువ్వీ వేషం వేయకపోతే చూస్తాను. చందన్ కసి ఏమిటో, ఛాలెంజ్ ఏమిటో సాగర్కి సరిగా బోధపడలేదు. ముందుకు అడుగేయబోతున్న వాడల్లా వెనక్కు తిరిగి ప్రశ్నార్థకంగా చూశాడు. పద పద. దారి పొడవునా ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు.
పావుగంట తర్వాత సాగర్ వాళ్ల పొలాల మధ్యకు వచ్చేశారు. చుట్టూ ఎంత దూరం చూసినా సాగర్ వాళ్ల పొలమే కనిపిస్తోంది. ఇంచుమించు 50 ఎకరాల తరి. వ్యవసాయంలో తాను అవలంబించిన కొత్త పద్ధతులను గురించి ఏదో మాట్లాడుతున్నాడు సాగర్. చందన్ ఒక్క మాట కూడా వినడం లేదు. అతడి దృష్టి పరధ్యాసగా ఎక్కడో ఉంది. మామకి తనకి మధ్య ఉన్న స్నేహం కృష్ణార్జునుల వంటిది. సుచరిత గురించి చెప్పడమా మానడమా? సుచరితకు ఎలాగా తన మీద ప్రేమ లేదని తెలిసిపోతూనే ఉంది. తెలిసి ఆమెతో నడిచిన కథ చెప్పడం ఎంతవరకు లాభం? అనవసరంగా మామ గుండెలో చిచ్చురేపడం ఎందుకు? కానీ తను ప్రేమించిన సుచరిత, తనకు ప్రాణమైన సుచరిత తన మామకు భార్య కాకముందే తనీ లోకం నుండి దూరమైతే తప్ప బ్రతకడం అసాధ్యం. ఆ పిల్లే తను ప్రేమించిన పిల్లని మామకి తెలియకముందే తన జీవితం సమాప్తమైపోవాలి. తన మాటలేవి చందన్ వినడం లేదని సాగర్ గ్రహిస్తూనే, ఏరా, ఏ ప్రపంచంలో ఉన్నావు అని అడిగాడు. ప్రస్తుతం ఈ ప్రపంచంలోనే, కానీ అతి త్వరలో ఈ అడ్రస్ మారబోతోంది. పేలవంగా నవ్వుతున్న చందన్ని చూసి అదిరిపడ్డాడు సాగర్. చందు, వణికేశ్వరంతో పిలిచాడు. కన్నీటి పొర క్రమ్మి అతడి కళ్ళు మసకమసకగా అయ్యాయి. నీ గుండెలో ఆ పిల్ల అంత గాయం చేసిపోయిందా? ఎక్కడికి పోలేదు, ఇక్కడే ఉంది. ఇక్కడే ఉందా? ఇక్కడే, ఈ గుండెలోనే ప్రతి క్షణం నరకయాతన పెడుతూ ఇక్కడే ఉంది. గుండెల మీద బాధగా రుద్దుకుంటూ అన్నాడు. 2 చేతులు కలిస్తే గాని చప్పట్లు కావు. ప్రేమ అవతల నుండి తన ప్రభావం చూపకపోతే యువతలివాడి ప్రేమ అంత బలవత్తరం కాలేదురా. 1 వే ట్రాఫిక్, ఇంత గాఢమా? అది ఆత్మహత్యకే దారితీసేదా? విచలితంగా అడిగాడు. చందన్ మౌనంగా విషాదంగా ఎక్కడో చూడసాగాడు. ఆ పిల్ల ఎవరో తురకాన్ని కట్టుకుపోయిందన్న వార్త నిజం కాకపోతే ఈ భూప్రపంచంలో ఆమె ఎక్కడ ఉన్నా వెదికి తెచ్చి నీకు ముడివేసేవాడిని. ఆ పిల్ల ఏ తురకాన్ని కట్టుకుపోలేదు. నిజమా? నీకెలా తెలుసు? తెలుసు, కానీ ఎలా ఉన్నా ఎక్కడ ఉన్నా నాకు అందనంత దూరంలో ఉంది. ఎందుకంత నిరాశ? ఎక్కడ ఉందో చెప్పు, నేను తప్పకుండా తీసుకువస్తాను. ముందు వెనక చూడకుండా నువ్వు ప్రతిజ్ఞలేవి చేయబోకు. నా కోరిక ప్రస్తుతం ఒకటే. నా వల్ల నాకు ప్రియతమమైన వ్యక్తికి గుండెలో గాయం రేగకముందే, ఆ నిజం బయటపడకముందే నేను చచ్చిపోవాలి. మామ, చేతనైతే నాకందుకు సహాయం చెయ్యి. చందన్ దుఃఖ వివసుడై చేతుల్లో ముఖం దాచుకున్నాడు. నీ మాటలన్నీ ఈరోజు చిత్రంగానే ఉన్నాయి చందు. ఏ నిజం బయటపడకూడదని నువ్వు ఆశిస్తున్నావు? ఇందాక మనం ఇంటి దగ్గర బయలుదేరబోతున్నప్పుడు నువ్వు నాకు ఎంత షాక్ తగిలే మాట అన్నావు. నీ వేషం నేను వేయాలంటే సుచరిత నన్ను మోసం చేయాలి, కానీ ఆ అమ్మాయి అలాంటిది కాదే. నీ కాబోయే భార్య గురించి నేనేమీ కామెంట్ చేయదలుచుకోలేదు. సుచరిత మీద నీకు సదభిప్రాయం లేదా? కామెంట్ చేయదలుచుకోలేదన్నాగా. చందు, నువ్వు నాకింత పరాయి వ్యక్తిగా ఎప్పుడు మారావు? పరాయి వ్యక్తిని కాకముందే, మన స్నేహం ఆత్మీయత చెడకముందే నా జీవితం ముగిసిపోవాలని కోరుకుంటున్నాను. నువ్వు ఎంత మారిపోయావు? మనిషిలో ప్రతి మార్పు వెనుక ఓ సంఘటనో ఓ మనిషో కారణమవుతుంటారు. అదే మనసు విప్పి చెప్పమంటున్నారా? అదే చెప్పలేను. చందన్ ఇక అక్కడ కూర్చోలేనివాడిలా లేచాడు. ఊరికి అభిముఖుడై నడవసాగాడు. సాగర్కి అనుసరించక తప్పలేదు. రుక్మిణమ్మ చాలాసేపు ఆ రాత్రి సుచరితను దగ్గర కూర్చోబెట్టుకొని ఆమె కుటుంబ విషయాలు, పెళ్లి ఎలా చేస్తే బాగుంటుందన్న విషయం మీద మాట్లాడింది. సుచరిత తల వంచుకొని పెద్ద అట్టహాసంగా చేయడానికి నాకెవరున్నారు? మా మేనబావులున్నారంటే వాళ్లకు నా మీద గొంతు దాకా కోపం నిండి ఉంటుంది. ఆ పెళ్లి నుంచి నేను తప్పించుకు వచ్చానని వాళ్ళు నన్ను చూసి ఎన్ని తిడతారో, అసలు ఇంట్లోకి రాణిస్తారో లేదో. అందుకని ఈ పెళ్లి ఏ దేవుడి సమక్షంలోనో క్లుప్తంగా జరిపిస్తే చాలు అంది. నీ తరపు నుండి చూస్తే క్లుప్తంగా జరగవలసిందే, కానీ సాగర్ నాకు ఆఖరు పిల్లవాడు. ఏ వేడుకలు లేకుండా చేస్తే ఆ వెళితి మళ్ళీ మళ్ళీ పూడ్చుకోవచ్చునా? రేపు సాగర్ నీతో పాటు వస్తాడు, సంగతులు వివరిస్తాడు. పెళ్ళంటూ జరుగుతుంటే నీ తరపు చుట్టాలంటూ లేకపోతే ఏం బాగుంటుంది? సాగర్ నీతో పాటు వచ్చి అన్నీ సవ్యంగా జరిగే ఏర్పాటు చేస్తాడు. మీ ఇష్టం. సుచరితకెందుకో గుండెలో దడగా అనిపించింది. అన్నీ సవ్యంగా జరిగి ఆ పెళ్ళంటూ జరిగితే ఆ పెళ్లికి చందన్ తల్లిదండ్రులు, కావలసిన బంధువులు అందరూ వస్తారు. చందన్ నుండి పారిపోయిన పిల్ల తనేనని బయటపడిపోతుంది. అప్పుడు ఎన్ని విపరీత సంఘటనలైనా జరగవచ్చు. పెళ్ళే ఆగిపోవచ్చు. సాగర్ తనని అపార్థం చేసుకోవచ్చు. అంత దూరం పోకుండానే సాగర్కి తను అన్ని సంగతులు చెప్పివేయాలి. సహృదయంతో అర్థం చేసుకుంటే సరే, లేకుంటే తనకిక జన్మలో పెళ్ళంటూ జరగదు. తనకు పెళ్లి జరగకపోయినా చింతలేదు. చందన్తో అనుపమ పెళ్లి జరగాలి. రేపు చందన్తో ఈ సంగతి చెప్పాలి.
ప్రాధేయపడి అయినా ఒప్పించాలి. మరునాడు ఉదయమే సుచరిత స్నానం చేసి పూజా మందిరంలోకి వెళ్ళి దేవుడి ముందు నిలబడి ధ్యాన నిమగ్న అయింది. కొంచెం సేపటికి యువతలికి వచ్చి తనను కారులో ఊరి దగ్గర దించి వస్తానన్న సాగర్ కోసం చూసింది. బాబా ఇప్పుడే పొలం వైపు వెళ్ళాడు, అర్ధగంటలో వచ్చేస్తానన్నాడు. చీరా జాకెట్ చేతి మీద వేసుకుని స్నానానికి వెళ్తున్న అనుపమ చెప్పింది. ఇదే అదననుకుని గబగబా చందన్ గదిలోకి వచ్చింది సుచరిత. మంచానికి అడ్డంగా పడి నిద్రపోతున్నాడు చందన్. రాత్రంతా నిద్రకు దూరమై ఇప్పుడిప్పుడే నిద్ర పట్టినట్టు అతడి కనురెప్పలు ఉబ్బి ముఖం అలసటను సూచిస్తోంది. లేపటమా మానటమా అన్నట్టు కొద్ది క్షణాలు బొమ్మలా నిలబడిపోయింది. చెప్పేది ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పుడు చెప్తుంది? చందన్ బాబు 2 సార్లు పిలిచింది. చందన్లో కదలిక లేదు. సుచరిత బెదురుతూనే చెయ్యి ముందుకు పోనిచ్చి అతడి భుజం తట్టి ఊపింది. చందన్ కళ్ళు తెరుస్తూనే శుచిగా స్నానం చేసి బొట్టు క్రింద బొట్టు పెట్టుకుని నిర్మలత్వానికి ప్రతిరూపంలా ఉన్న సుచరిత కనిపించింది. అంత విషాదంలోనూ చందన్ పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. ఇంకొంచెం సేపట్లో నేను వెళ్ళిపోతున్నాను, మీకు ఒక మాట చెప్పిపోదామని తడబాటుతో అంది. చెప్పు నిదానంగా అన్నాడు. మీరు నాకు మాట ఇస్తానంటే? మాట ఇవ్వడానికి నేనేం నీకు ప్రియుణ్ణి, కాబోయే భర్తను కాదు. ఎంత చురుగ్గా ఉందో అంత నిర్లక్ష్యంగానూ ఉందా మాట. మీరు నాకేమీ కాకపోయినా నన్నే మీ సర్వస్వంగా భావించారు కదా ఓనాడు. ఒకనాడెందుకు, ఈ క్షణం కూడా అలాగే భావిస్తున్నాను. నువ్వు నాకు అత్తవరుసే కాదు, అమ్మవరుసైనా ఆ భావనలో మార్పంటూ ఉండదు. పరాయి సొమ్మును ఆరాధించే నీచుడిని కాదు, కానీ ఆ సొమ్ము పరాయిది కాకముందే నాలో ఆరాధన మొలకెత్తి విస్తరించింది. ఆ ఆరాధన తప్పు అని అనిపించే క్షణం రాకముందే నా ప్రాణం పోవాలని కోరుకుంటున్నాను. వినలేనట్టుగా సుచరిత చెవులు మూసుకుంది. మీరు మీకోసం బ్రతకపోయినా అనుపమ కోసం బ్రతకాలి. పిచ్చిది, మనస్సంతా మీ మీదే పెట్టుకుంది. మీరు లేకపోతే జీవించలేననుకుంటోంది. ఆ పిల్ల మనసు కష్టపెట్టడం భావ్యం కాదు మీకు. ప్రేమ విఫలత ఎంత విషాదమో హృదయశల్యమో మీకు అనుభవమైనప్పుడు అదే బాధకు మీ వల్ల మరొకరిని గురికానివ్వడం మీకు తగదు. చందన్ కనుబొమ్మలు ముడిచి, ఈ రాయబారం వెనుక అనుపమ ఉందా అని అడిగాడు. ఇంత మాత్రం లేదు నొచ్చుకుంటూ అంది. మీరు నా మాట కాదనరన్న విశ్వాసంతో ఆమె బాధ చూడలేక నేనే ఆమెకు వాగ్దానం లాంటిది చేశాను. మీతో ఆమె పెళ్లి ఎలాగైనా జరిగేలా చూస్తానన్నాను. నోరు జారింది. ఏం ఎలా చేస్తానన్నావు? నన్ను ఎలాగైనా ఎత్తుకుపోయి ఆమెకిచ్చి పెళ్లి అయిందనిపిద్దామనుకున్నావా? ఈ పరిహాసానికి నవ్వు రాలేదు సుచరితకు. మీరు నా మాట కాదనలేరని నువ్వు నన్ను ఆజ్ఞాపించి ఏ పని అయినా నా చేత చేయించటానికి, హక్కు పొందటానికి నువ్వు నన్నంత గాఢంగా ప్రేమించగలిగి ఉండాలి సుచరిత. దానికి నా ప్రేమ ఒక్కటే చాలదు. చందన్ తన మాటను మరీ అంత గడ్డిపరకలా తీసివేస్తాడని ఊహించని సుచరిత ముఖం చిన్నబోయింది. సుచరిత ముఖంలోకి సునిశితంగా చూస్తున్న చందన్ ఒక నిట్టూర్పు విడిచాడు. నీ మాట నేను నిలబెట్టలేకపోతున్నందుకు నాకు కొంచెం బాధగానే ఉంది సుచరిత. కానీ ఒక మాట చెబుతాను, వింటావా? ఏమిటి? శీలం అనే మాటను నువ్వు ఎక్కడైనా విన్నావా? ఇప్పుడు దాని గురించి ప్రసక్తి ఏమిటా అన్నట్టు చూసింది సుచరిత. పశుపక్షుల్లో లేని ఆ శీలం అనే పదం మనుషుల్లోనే ఏర్పడింది. అది పురుష ప్రాధాన్యత కలిగిన మన సమాజం ఆ శీలం అనే దానిని స్త్రీకే కేటాయించింది. అది ఎంతో పదిలంగా కాపాడుకోవలసిన సంపదగా స్త్రీకి నేర్పింది. కానీ నా దృష్టిలో ఆ శీల సంపద స్త్రీ పురుషులిద్దరూ పదిలంగా కాపాడుకోవలసిందిగా భావిస్తాను. శీలం అంటే అది కేవలం శరీరానికి సంబంధించిందే కాదు. దైహికంగా ఎంత పవిత్రంగా ఉంటామో మానసిక పవిత్రత కూడా అంతే ముఖ్యం. నా మనసు ప్రతిక్షణం నిన్ను ఆరాధిస్తోంది, నీ కోసం తప్పిస్తోంది. ఈ హృదయపీఠంపై నిన్నే నిలిపి పూజలు సలుపుతోంది. సుకుమారంగా చెబితే దీన్ని ఆరాధన అంటాం, కానీ నిజం చెప్పాలంటే దీన్ని వ్యభిచారం అనాలి. ఎందుకంటే నువ్వు, నీ మనసు నాది కాదు కాబట్టి. సుచరిత సూటిగా అతడి కళ్ళల్లోకి చూడలేక మరోవైపు చూడసాగింది. ఈ పరిస్థితిలో అనుపమను నా జీవితంలోకి ఆహ్వానించడం అంటే రెండోసారి వ్యభిచారిని కావాలి. నరకానికి అతి సమీపంగా వెళ్ళిపోతాను. నువ్వు అనుపమకిచ్చిన మాటను నేను నిలబెట్టలేకపోతున్నందుకు మన్నించు. ఇంకేం మాట్లాడటానికి తోచక గది అవతలకు వచ్చేసిన సుచరిత ప్రక్క గదిలో కిటికీ ఊచలు పట్టుకుని అవతలికి చూస్తున్న అనుపమను చూసి గతుక్కుమంది. స్నానం చేయలేదు? నాయనమ్మ చేస్తోంది. తమ సంభాషణ వినలేదు కదా అనుపమ? అన్యమనస్కంగా అటూ ఇటూ తిరగసాగింది సుచరిత. అనుపమ స్నానానికి వెళ్ళింది. సుచరిత, రుక్మిణమ్మ పిలిచింది. ఇంకా సాగర్ రాలేదు కదా? కాస్త ఈ కుందుల్లో చమురు వేయమ్మా.
అలాగే 4 తులసి దళాలు పూలు పట్టుకువచ్చి పెట్టు మడిచీర కట్టుకుంటూ అంది. సుచరిత కుందుల్లో చమురు వేసి పువ్వుల కోసం పెరట్లోకి వచ్చింది. చందన్ బ్రష్ నోట్లో ఆడిస్తూ ఇప్పుడే వెళ్ళిపోతున్నావా అని అడిగాడు. మీ మామయ్య పొలం నుండి రావడమే ఆలస్యం. ఈ ఒక్కరోజుకు ఆగిపోరాదు? ఎందుకు? ఆశ్చర్యంగా కళ్ళెత్తి చూసింది. రేపు నా అంత్యక్రియలు చూసి వెళ్ళొచ్చు. పువ్వుల తట్ట క్రింద పడిపోయింది. స్పృహ తప్పిపోతున్నట్టుగా అనిపించింది. అంతే. 5 నిమిషాల తర్వాత చందన్ చేతుల మధ్య కళ్ళు విప్పింది మెల్లగా. ఎలా ఉంది శుచి? ఆందోళనగా అడిగాడు. బాగానే ఉంది. కొద్ది గజాల దూరంలో స్థానంలా నిలబడి ఇటే చూస్తున్నాడు సాగర్. అతన్ని చూసి గతుక్కుమంది సుచరిత. చందన్ చేతుల్లోంచి బయటపడి గబగబా 4 తులసి దళాలు పూలు కోసి తీసుకువచ్చి పూజామందిరంలో పెట్టి గదిలోకి వెళ్ళి పక్క మీద పడిపోయింది. దుఃఖం ఎగతన్నుకు వస్తుంటే ఇక ఆనకట్ట నిలవలేదు. కరువు తీరా ఏడ్చేసింది. ఎవరో గది ముందు నడుస్తున్న సవ్వడి వినిపించినా ఏడుపును ఆర్పుకోవడం చేతకాలేదు. టీ కప్పుతో దగ్గరికి వచ్చాడు సాగర్. వేడివేడిగా టీ త్రాగు సుచరిత, కొద్దిగా తేరుకుంటావు? అతడి ముఖం ఏం జరగనట్టుగా ఎంతో మామూలుగా ఉంది. ఎందుకు ఏడుస్తున్నావని గాని ఏం జరిగిందని గాని అతడు అడగలేదు. అతడి చేతుల్లోంచి టీ అందుకొని ఒక్క గుక్కలో తాగేసి క్రింద పెట్టేసింది. నేను 10 నిమిషాల్లో రెడీ అయి వస్తాను. పావుగంట తర్వాత కారులో కూర్చున్న సాగర్ వాచి వంక చూసుకుంటూ సుచరిత త్వరగా బయలుదేరాలి అంటూ కేకేశాడు. ఆ సమయంలో అనుపమతో వీడ్కోలు తీసుకుంటూ కన్నీళ్లతో నేను నా మాట నిలబెట్టుకోలేకపోయాను అనుపమ. మీ బావ ఉత్తమొండివాడు. అతడు ఎవరి మాట వినే మనిషి కాదని తెలిసిపోయింది అంది. అనుపమ ఏదో చెప్పబోయింది. అంతలో మరోసారి సాగర్ కేక వినిపించింది. చూడబోతే ఆయన ఏదో అఘాయిత్యం చేసుకునేలా ఉన్నాడు. జాగ్రత్తగా చూస్తుండు అనుపమ. అంతకుముందే రుక్మిణమ్మతో చెప్పడం అయిపోయింది. చందన్ గదిలోకి వెళ్ళి వీడ్కోలు తీసుకునే సాహసం లేకపోయింది. గబగబా వచ్చి కారులో కూర్చుంది. అనుపమ నిలబడి చెయ్యి ఊపుతుండగా కారు కదిలింది. కారు చందాపురం దాటి పొలాల మధ్య రోడ్డు మీద పోసాగింది. హైదరాబాద్లో ఆగవలసిన పని ఉందా? నేరుగా మీ ఊరికి వెళ్దామంటారా? జమునతో మాట్లాడవలసిన పని ఉంది. జమున అడ్రస్ చెప్పింది. సిటీ చేరేలోగా సాగర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అతడు ఆ సంఘటన చూశాడు కదా. అతడి నుండి ప్రశ్న వస్తే తనకు చెప్పడం సులువు అవుతుందని సుచరిత కూడా ఆ సంఘటనకు వెనుక కథ వివరించదలుచుకోలేదు. జమున ఇంటి ముందు కారాగింది. 3 రోజుల నుండి డ్యూటీలోకి వెళ్ళడం లేదని విన్నాను. ఏమిటి, సుస్తీ చేసిందా? సుస్తీ గిస్తీ ఏం లేదు. మా ఊరు వెళ్ళిపోతున్నాను. అదేమిటి? జమున ఆశ్చర్యంగా చూసింది. మీ అన్నయ్య ఇలా నా మీద కన్నేశాడు అని చెప్పడానికి మనస్కరించలేదు సుచరితకు. నీకీ నర్సు పని నచ్చకపోతే నేను మరొకటి చూసి పెట్టాను. డాక్టర్ సుబ్రహ్మణ్యం గారింట్లో 4 పిల్లలకు ట్యూషన్ చెబితే 100 రూపాయలు ఇస్తారట. అలాగే ఉదయం పూట కూడా ఓ ట్యూషన్ చూసుకుంటే. నాకిక ఉద్యోగం చేయాలని లేదు జమున. అదేమిటి? నిన్నెవరు సాకుతారు తిండి గుడ్డా పెట్టి? మా బావగారింట్లో ఓ పని మనిషి ఎప్పుడూ ఉంటుంది. దాన్ని మాన్పించి నన్ను పెట్టుకోమని చెబుతాను. నీ వైరాగ్యానికి కారణం నాకు కనిపించడం లేదు. ఈ 2 నెలల ఉద్యోగ జీవితంలో నేను గ్రహించింది ఏమిటంటే ఆడపిల్లకు ఆర్థిక స్వాతంత్ర్యమే అన్ని రక్షణలు కల్పించలేదని. ఎక్కడ ఉద్యోగం దొరికినా నేను ఎదుర్కోవలసిన సమస్యలు చాలానే ఉంటాయని గుర్తించాను. అందుకే మా పెదబావ కాళ్ళ మీద పడి ఆ ఇంట్లోనే కాస్త ఆశ్రయం సంపాదించుకోవాలని వెళ్తున్నాను. సుచరితను సాగనంపడానికి వీధిలోకి వచ్చిన జమున కారులో డ్రైవింగ్ సీట్లో కూర్చున్న వ్యక్తిని చూసి, మీరొచ్చారా? ఇంట్లోకి రాకుండా కారులోనే కూర్చుండిపోయారేమిటి అంది. జవాబేమి చెప్పకుండా ఒక నవ్వు మాత్రం నవ్వాడు సాగర్. లోపలికి రండి అన్నయ్య. మరోసారి వస్తాను. సుచరిత కారెక్కగానే స్టార్ట్ చేశాడు. కారు హైదరాబాద్ పొలిమేరలను దాటి వచ్చేసింది. సాగర్ మౌనం సుచరితకు సంకటంగా తయారైంది. సాగర్కి ఉదయం సంఘటనతో ఇంచుమించుగా తన మేనల్లుడితో ముడిపడిన తన కథంతా తెలిసిపోయి ఉంటుంది. తెలిసి ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. నిన్నటిదాకా తనను భార్యగా స్వీకరించడమే ఒక వరంగా భావించిన అతడు తన మనసులో ఉన్న పురుషుడు తన మేనల్లుడేనని తెలిసిపోతూనే ఆ వరం శాపంగా మారిపోయింది కాబోలు. ఛీ, ఏం మగవాళ్ళు! తనని ఇక్కడ దించేసి తన ముఖం కూడా చూడకుండా వెళ్ళిపోతాడు కాబోలు. రోడ్డు మీద చిక్కగా పరుచుకున్న మర్రి చెట్టు నీడలో కారు ఆపాడు సాగర్. సుచరిత. సుచరిత తలపోస్తున్నట్టుగా ఆ కంఠంలో ఎక్కడా నిరసన ఛాయలు గాని కోపపు జీరలు గాని లేవు. ఎంతో మార్ధవంగా పిలిచాడు. ఏమిటి? ఈ ప్రపంచంలో కీర్తింపబడే వాటిలో త్యాగం ఒకటి. అది ప్రేమ త్యాగం అయితే గొప్పగా కీర్తింపబడుతుంది.
కానీ ఆ త్యాగం ఒక పవిత్ర ప్రేమికుడినే బలిగొనే పక్షంలో ఆ త్యాగానికి అర్థమేముంది? మీ మేనల్లుడు మరీ అంత మొండి మనిషని నేననుకోలేదు. నీకు వాడిలో మొండివాడే కనిపించాడు. కానీ వాడిలా ప్రేమించగలవాడిని, ఆ ప్రేమకు తన జీవితమే బలిపెట్టేవాడిని నువ్వెక్కడా చూసి ఉండవు. చందు మా అక్కయ్య కొడుకు, నాకు మేనల్లుడు. నాకంటే 2 ఏళ్లు మాత్రమే చిన్నవాడు. బాంధవ్యానికంటే మా మధ్య ఎక్కువగా ఉన్నది స్నేహం. వాడు నా ప్రాణం, ప్రాణాధికం. వాడి కాలిలో ముళ్ళు గుచ్చుకుంటే వాడికంటే ఎక్కువగా విలువెల్లాడిపోతాను. అలాంటిది నువ్వు వాడిని చిత్రహింస పెడుతుంటే ఎలా చూస్తూ ఊరుకోను? మీకెలా ఆయన ఆత్మీయుడో నాకు అనుపమ కూడా అంత ఆత్మీయురాలు. చిన్నప్పటి నుండి బావకే భార్యగా పేరు పెట్టబడిన పిల్ల ఆమె. మీ చందన్ పట్ల నాకు ఎంత ప్రేమ ఉన్నా ఆమె స్థానం కాజేసి మిత్రద్రోహిని కాలేను. సాగర్ నిరసనగా, అందుకే గొప్ప త్యాగం చేస్తున్నావు, మా చందు ప్రాణం బలికొంటున్నావు అన్నాడు. మీ చందుని కాపాడుకోవలసిన బాధ్యత మీదే. మీరు వెళ్ళాక ఎలాగైనా నచ్చజెప్పి అనుపమతో అతడి వివాహం జరిగేలా చూడండి. మరి నీ సంగతి ఏమిటి? నా సంగతి ఏముంది? మీ చందుని నేను ప్రేమించిన మాట నిజమే. కానీ అతన్నే ఆరాధిస్తూ గడిపివేస్తానని ప్రతిజ్ఞలేవి చేయను. అమ్మా నాన్న లేని ఒంటరి ఆడపిల్లను. బావలంటూ ఉన్నా వాళ్ళు నన్నే విధంగా చూస్తారో మీకు తెలుసు. ఎవరైనా సహృదయులు ముందుకు వచ్చి పెళ్లాడితే నేను ఆయన్ని మోసం చెయ్యను. నా వల్ల అతడు బాధపడే క్షణం రానివ్వను. సుచరిత నిష్కాపట్యానికి ముగ్ధుడయ్యాడు సాగర్. నువ్వు చాలా మంచి అమ్మాయివి సుచరిత. మొదట్నుండి నేను పొరపడలేదు. నిన్ను భార్యగా పొందినవాడు ఒక అమూల్య రత్నాన్ని పొందిన అదృష్టవంతుడవుతాడు. సుచరిత చేతిని తన చేతిలోకి తీసుకుని మృదువుగా నొక్కి వదిలాడు సాగర్. సుచరిత వెనకటి కథంతా చెప్పింది. సుచరిత ఊహించినట్టుగానే జరిగింది. ఇంటి దగ్గర సూర్యనారాయణ ఆమెను ఓ పట్టాన ఇంట్లోకి రానివ్వలేదు. తిట్ల వర్షం కురుస్తూనే ఉంది. చక్రవర్తి లోనుండి వచ్చి జారుకోబోయాడు. ఈయనే మా చిన్నబావ, సుచరిత సైగ చేసింది. సాగర్ అతడి చొక్కా కాలర్ పట్టుకుని నిలేశాడు. సూర్యనారాయణ వైపు తిరిగి అమాయకురాల్ని పట్టుకుని, మీ ప్రతాపం ఏం చూపుతారండి? వీడిని తన్ని అడగండి, నిజం తెలుస్తుంది. ఆ సాయిబుల కుర్రాడు వీడు సృష్టించిన పాత్ర అని అన్నాడు. ఏరా చక్రి, ఇది ఆ తురకాన్ని కట్టుకుపోయిందని చెప్పావే? నాకో స్నేహితుడు చెబితే. ఏయ్! సాగర్ అతడి చొక్కా వదిలి రెక్క పట్టుకున్నాడు. ఇంక నీ బుకాయింపులు కట్టుకథలు సాగవు. నీ చేత నిజం కక్కించిగాని వదలను. సన్నగా చువ్వలా ఉన్న సాగర్ కేసి భయంగా చూశాడు చక్రవర్తి. అతడి చేతివేళ్లు సన్నగా పొడుగ్గా ఉన్నా అవి ఉక్కు కంటే దృఢమైనవని ఆ పట్టే చెబుతోంది. జరిగింది జరిగినట్టుగా చెప్పకపోతే అతడి చేత చిత్తుగా తన్నులు తినక తప్పదని వెంటనే గ్రహించాడు. సుచరితను చందన్ ప్రేమించడం, అందులో సహకరిస్తానని చెప్పి డబ్బు గుంజడం, అతడితో పెళ్లి జరిపిస్తానని చెప్పి మరో 10,000కు బేరం కుదుర్చుకోవడం, అందుకోసం ఓ సాయిబుల కుర్రాడి పాత్రను సృష్టించవలసి రావడం అన్నీ చెప్పాడు. అంతా విని సూర్యనారాయణ ఆగ్రహం ఆపుకోలేక చక్రవర్తి మీద పడి ఇష్టం వచ్చినట్టుగా మూతిపెట్టు చెంపపెట్టు పెట్టాడు. అమ్మా శుచి, వీడు చెప్పిన మాట నిజమని నమ్మి నీకు బలవంతపు పెళ్లి జరిపించబోయాను. నిజంగా వీడు చేసిన ద్రోహానికి నీ జీవితం బలి అయితే పైనున్న అమ్మ ఆత్మ ఎంత శోకించేదో, నన్ను ఎన్ని శాపనార్థాలు పెట్టేదో కదా. చిన్నదానివి, నిన్ను క్షమించమని కోరడం తగదు గాని జరిగినవన్నీ మర్చిపోమ్మని కోరుతున్నానమ్మా. ఇంతకీ ఈయన? సాగర్ ఉన్నవైపుగా చూశాడు సూర్యనారాయణ. అక్కడ అతడు లేడు. అప్పటికే అతడు కారులో కూర్చొని స్టార్ట్ చేసి సుచరిత కేసి చిరునవ్వుతో చూస్తూ చెయ్యి ఊపాడు. సుచరిత నెవ్వరపాటుతో నిలబడిపోయింది. తన మీద దురభిప్రాయం ఏర్పరచుకొని సాగర్ ఎందుచేత పెళ్లి ప్రస్తావన తేకుండా నిష్క్రమించినట్టు? వారం 10 రోజులు గడిచిపోయాయి. సుచరిత నిరాశ చేసుకుంది సాగర్ ఇక తిరిగి రాడని, తనను పెళ్లాడే ఉద్దేశాన్ని మార్చుకుని ఉండాలని. ఇలా ఇంటికి చేరుకున్న సుచరితను రత్నావతి, కమల చూడవలసిన రీతిగానే చూస్తున్నారు. సుచరిత ఓ పని మనిషిగా మారిపోయింది ఆ ఇంట్లో. అందుకేమీ చింతించడం లేదు సుచరిత. పెద్దవాళ్ల అండన ఉన్నానన్న తృప్తి చాలు. తను చేస్తే కాస్త శరీర కష్టమే కదా, తప్పేముంది అనుకుంది. సుచరిత ఆ జీవితానికి అలవాటు పడిపోతున్న సమయంలో సాగర్ వచ్చాడు. వస్తూనే రాత్రికి చందన్ పెళ్లి హఠాత్తుగా కుదిరిపోయింది. నువ్వు లేకుండా తన పెళ్లి జరగడానికి వీల్లేదని కూర్చోంటే నీకోసం వచ్చాను, త్వరగా తయారవు సుచరిత అంటూ తొందర పెట్టేశాడు. చందన్ బాబు ఒప్పుకున్నారా? హృదయంలో చెలరేగిన బాధా వీచికను అణచిపెట్టి సంతోషం తెచ్చుకుంటూ అంది. ఒప్పుకోక ఏం చేస్తాడు? పెద్దవాళ్లంతా ఓ పట్టుగా బలవంతం పెట్టారు. అనుపమ ఆత్మహత్యకు ప్రయత్నించింది. చచ్చినట్టుగా ఒప్పుకున్నాడు. అనుపమ ఆత్మహత్యకు ప్రయత్నించిందా? అవును. అన్ని వివరాలు అక్కడికి వచ్చాక
అనుపమని అడిగి తెలుసుకోవచ్చు గాని త్వరగా బయలుదేరాలి సుచరిత, టైం లేదు. మా పెద్దబావ లేడే, ఆయన్ని అడగకుండా రావడం. నేను మళ్ళీ వచ్చి ఆయనకు నచ్చచెప్తా గాని నువ్వు బయలుదేరు. పెళ్ళి ఎక్కడా? చందాపురంలోనే. ఇలా వెళ్తున్నానని రత్నావతితో చెప్పి సాగర్తో కారెక్కింది సుచరిత. పెళ్లి కూతురుగా చూస్తాననుకున్న అనుపమ మామూలు దుస్తుల్లో ఎదురు వచ్చేసరికి తెల్లబోయింది సుచరిత. అదేమిటి, పెళ్లి కూతురివి మామూలుగా ఉన్నావేమిటి? మీరు కబుర్ల తర్వాత చెప్పుకోవచ్చు గాని ఆ పిల్లకు మంగళ స్నానం చేయించి గౌరీ పూజకు కూర్చోబెట్టాలి, టైం లేదు. కృష్ణకుమారి హడావిడిగా వచ్చింది. పదమ్మా సుచరిత. ఏమిటండి ఇది? దిమ్మరపోయింది సుచరిత. నీకు పెళ్ళి మా చందన్ కుమార్తో. అనుపమ పెళ్ళని తీసుకువచ్చారు సాగర్ బాబు. అలా చెప్పకపోతే నువ్వు రావని అలా చెప్పి ఉంటాడు. ఇలా ఎందుకు చేశారు? మాకేమీ తెలియదమ్మాయి. మీ అనుపమకి సాగర్కి మాత్రం తెలుసు. వాళ్లే ఈ పెళ్లికి పెద్దలు. టైం లేదన్నాగా, పదమ్మా. ఆ తలంబ్రాలు పడ్డాక ఇష్టమొచ్చినంతసేపు మాట్లాడుకోవచ్చు. అనుపమ సుచరిత భుజాల చుట్టూ చేతులు చుట్టి నడిపిస్తూ, త్యాగం చేస్తే అది ఒక మనిషిని తృప్తి పెట్టేది కావాలి గాని యాతన పెట్టేది కాకూడదు. సుచరిత, నువ్వు చేసిన త్యాగం నన్ను సుఖపెడుతుందని ఎలా అనుకున్నావు? నువ్వు మా బావకి దూరంగా పారిపోయినంత మాత్రాన అతడు నాకు దగ్గరవుతాడని ఎలా ఆశించావు? మా ఇద్దరికీ నీ త్యాగం వల్ల పెళ్లి జరిగినా అతడి మనసులో నువ్వుంటే నేనెలా సుఖపడగలననుకున్నావు? చిన్నప్పటి నుండి అతడికి పేరు పెట్టినంత మాత్రాన అతడి భార్యస్థానం నాదైపోతుందా? బావ అంటే నాకు చచ్చే ప్రేమ ఉన్నా అతడి మనసు నాది కాకపోయాక అతడి జీవితంలో బలవంతంగా ప్రవేశించి నేనేం బావుకుంటాను? కోరి నరకం తెచ్చుకోవడమే కదా. అతడి వరమాల అందుకోవలసింది అతడి ప్రేయసే. నాకు చందన్ బావంటే ప్రేమ ఉంది గనకే అతడు కాదు నాకు కావాల్సింది, అతడి సౌఖ్యం ముఖ్యం అనిపించింది. అందుకే మీ ఇద్దరి పెళ్లికి నేను సారథ్యం వహించాను. సాగర్ బాబాయ్ చేయూతనిచ్చాడు అంది. మతిపోయినట్టుగా ఉన్న సుచరితకు ఎవరెవరో ఏమిటో ఆదేశిస్తున్నారు, చేస్తున్నారు. ఒక మరబొమ్మలా ప్రవర్తించసాగింది సుచరిత. ఒక కల మాదిరిగా జరిగిపోయింది సుచరిత పెళ్లి చందన్తో. దైవదర్శనం తరువాత గదిలో వధూవరులిద్దరే మిగిలిపోయారు. సుచి బరువుగా కళ్ళెత్తి చూసింది చందన్ కేసి సుచరిత. పెళ్లికలతో అందమైన చందన్ కుమార్ మరింత ఆకర్షణీయంగా మెరిసిపోతున్నాడు. క్రాఫ్ట్లో అక్కడక్కడా మిగిలిపోయిన తలంబ్రాలు ఇంతకు ముందు జరిగిన దానికి చిహ్నంగా ప్రత్యక్ష సాక్ష్యంగా కనిపిస్తున్నాయి. అయితే నా పెళ్లి చందన్తో నిజంగానే జరిగిందన్నమాట. సుచి, కోపం వచ్చిందా? సుచరిత కుడి చేతికి తొడిగిన ప్రధానపు ఉంగరం అటూ ఇటూ కదిలిస్తూ అన్నాడు చందన్. ఎందుకు కోపం? ఈసారి కూడా నీ అనుమతితో ఈ పెళ్లి జరగలేదని ఏం చేయను? అనుపమ, మామయ్య నన్ను బలవంత పెట్టారు. ఈ పెళ్లి జరిగి తీరాల్సిందే అన్నారు. నీ మనసు నాది కాదనుకుంటే ఈ పెళ్లి జరగనిచ్చేవాడిని కాదు. కానీ నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోయిన రోజు నీ మనసు నాదేనన్న సత్యం నాకు తెలిసిపోయింది. మామ కూడా అదే సంగతి చెప్పాడు. చందన్ సంజాయిషి ఇస్తున్నట్టుగా అన్నాడు. సుచరిత, నువ్వు మళ్ళీ పారిపోకుండా మా చందుతో గట్టి బంధం వేయించాను. ఈ బంధం మీ ఇద్దరికీ స్వర్గానికి మెట్టు కావాలని ఆశీర్వదిస్తున్నాను అంటూ ప్రవేశించాడు సాగర్. లేవండి లేవండి, ఇంకా ఏదో తంతు మిగిలిపోయిందట. పురోహితుల వారు పిలుస్తున్నారు అని చెప్పి ఎవరికో ఏదో పురమాయిస్తూ హడావిడిగా వెళ్ళిపోయాడు సాగర్. అతడు ఎంతో మామూలుగా ఏం జరగనట్టుగా ఉన్నాడు. అతడి నిగ్రహానికి ముగ్ధురాలైంది సుచరిత. కొందరుంటారు కోరినది పొంది సుఖించేవాళ్ళు, మరికొందరుంటారు కోరినది మించి తృప్తి పొందేవాళ్ళు. ఈ రెండో కోవకు చెందినవాళ్ళు అనుపమ, సాగర్ బాబు. సమాప్తం. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.